అంటే కాలభైరవుడు రక్షణగా ఉన్నట్టు గుర్తు. ఇంటి ముందుకు వచ్చే దోషాలు అంటే నరఘోష, నరపీడ, నరదృష్టి అవన్నీ కూడా లోపలికి రాకుండా కాలభైరవ స్వరూపమైనటువంటి గుమ్మడికాయ ఆపుతుంది. కాబట్టి గుమ్మడికాయ విషయంలో ఎప్పుడూ అశ్రద్ధ చేయకూడదు. ఈ గుమ్మడికాయను ఒకరోజు ముందే తెచ్చుకొని మరుసటి రోజు సూర్యోదయ సమయంలో లేదా సూర్యాస్తమయం తర్వాత కొద్దిగా చీకటిగా ఉన్నప్పుడే ఈ గుమ్మడికాయను కట్టాలి. కట్టే ముందు ఇలా పసుపు రాసి అలంకరించుకోవాలి. ఈ గుమ్మడికాయకి చీపురు లాంటివి తగలనివ్వకూడదు. చీపురు లాంటివి తగిలితే వెంటనే కుళ్ళిపోతుంది. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వారి యొక్క దృష్టి ఇంటి మీద పడకుండా గుమ్మడికాయ ఆపుతుంది. అలానే ఇంట్లోకి వచ్చే నెగిటివ్ ఎనర్జీని ఇంట్లోకి రాకుండా ఆపేస్తుంది. ఒకవేళ కట్టిన గుమ్మడికాయలు కొద్ది రోజులకే కుళ్ళిపోతున్నాయంటే ఇంటి మీద ఎక్కువగా నరఘోష, నరదృష్టి, నరపీడ ఉందని అర్థం. అంటే మనకు తగలవలసిన ఆ దోషాన్ని మొత్తాన్ని గుమ్మడికాయ లాక్కు